భద్రకాళి ఆలయం వద్ద భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ విజయదశమి పర్వదినం. ఏడాదంతా కూడా విజయాలు చేకూరాలని, సర్వ శుభాలు కలగాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు ఇవాళ నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రులు దసరా నవరాత్రులు దీంతో తుది ఘట్టానికి చేరుకున్నట్లయింది. అలాగే ఇక అమ్మవారి దర్శనంతో పాటుగా ఇక్కడికి వాహనాల పూజించడానికి కూడా అంటే తీసుకొచ్చినట్టు పెద్ద సంఖ్యలో వాహనాల కొనుగోలు జరిగింది. అలాగే వాహనాల పూజలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఎటు చూసిన ఈ భద్రకాళి ఆలయ పరిసరాలంతా కూడా కిటకిటలాడుతోంది. స్వామి చెప్పండి, ఉదయం నుంచి ఎలా ఉంది వాహనాల సంఖ్య, పూజలు? భద్రకాళి శరణం మమ. మన ఓరుగల్లులో ప్రసిద్ధిగాంచిన శ్రీ అమ్మవారు భద్రకాళి దేవస్థానం. ఈ అమ్మవారి గుళ్ళో ఈ నవరాత్రులు 10 రోజులు విశేషమైన అలంకారంలో వివిధ రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చింది. అదేవిధంగా ఈరోజు విజయదశమి. ముఖ్యంగా ఈ విజయదశమి నాడు ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి అందరూ అమ్మవారిని వేడుకుంటారు. వాళ్ళు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని, అందులో లోకా సమస్త సుఖినోభవంతో, అలాగే విధంగా వారి యొక్క వాహనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ద్విచక్రాలు, చతుశ్చక్రాలు, 2 వీలరు, 4 వీలర్లు, జేసీబీలు, ట్రాక్టర్లు, వ్యవసాయ ట్రాక్టర్లు, వీరందరూ ఏంటంటే విజయదశమి నాడు పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, వీళ్ళకి ఇబ్బంది కాకుండా, ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా వాహన పూజ చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై ఇక్కడికి వీళ్ళు వచ్చి ఎంతో కష్టపడి, ఇంతమంది చాలా విపరీతమైన రద్దీ ఉండి కూడా వీళ్ళు ఈ 4 వీలర్లు, 2 వీలర్ తెచ్చుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు దేవస్థానం వారు దాదాపు ఒక 100-150 మంది అయ్యగారులను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. అదేవిధంగా అయ్యగారులు కూడా ప్రతి ఒక్కరూ మంచిగా నిమ్మలంగా ఒక్కొక్కరికి వాహన పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సామాను కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సుఖంగా ఉండాలి. అదేవిధంగా భారతదేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. భద్రకాళి శరణమ్మ. ధన్యవాదాలండి. అలాగే ఇక వాహన కొనుగోలుదారులు కూడా ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి సార్, పూజ చేశారా, ఎలా జరిగింది, ఏంటి అసలు? చాలా బాగా జరిగిందండి. భద్రకాళి శరణమ్మ. మాకు ఇక్కడ కొత్త వాహనం తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ పూజ చేయించుకోవడం ఆనవాయితీ. సో మేము ఇవాళ కొత్త వాహనం తీసుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి భద్రకాళి మాత ఆశీస్సులు పొంది చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. సో ఇట్లా వాహన పూజ చేయించుకోవడం వల్ల మాకే కానీ ఇతరులకే కానీ అంత శుభమే జరగాలని కోరుకుంటూ అమ్మవారి జిఎస్టీ తగ్గడం వల్ల కూడా కొంచెం హ్యాపీయే. సో కొంచెం మాకు కొంచెం తక్కువ పడింది. సో హ్యాపీ. అది ధన్యవాదాలు. అలాగే జిఎస్టీ తగ్గింపుతోటి ఎక్కువ సంఖ్యలో ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఇక్కడికి వస్తున్నాయి. వాహన పూజలు చేసుకొని అమ్మవారి దర్శనానికి కోసం వెళ్తున్నారు. అలాగే ఇక అమ్మవారి వాళ్ళ నిజ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం వేకుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రుల ఆరంభం నుంచి కూడా ఇవాల్టి వరకు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యంగా తొలి రోజు బాలా త్రిపుర సుందరిగా, ఆ తర్వాత భవానిగా, సరస్వతిగా, కాత్యాయనిగా, లలితాదేవిగా, మహిషాసుర మర్దినిగా ఇలాగ రోజుకొక్క అలంకరణతోటి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ నిజ రూపంలో అమ్మవారు భక్తులకు అభయమిస్తూ అభయ ప్రదానం చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఇళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. ఇక సాయంత్రం షమీ పూజ కూడా నిర్వహిస్తారు. అలాగే ఇక జలక్రీడోత్సవం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఈసారి భద్రకాళి చెరువులో నీళ్లు లేకపోవడంతో కేవలం ఇది చాలా చిన్నగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక రేపు జరిగే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం, రేపు ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. కావుము నీవే మా దుర్గా, జయ జయ దుర్గా, వైష్ణవి దుర్గా, భార్గవి దుర్గా, జయ దుర్గా, భార్గవి దుర్గా, జయ